నమస్కారం. మిడ్ డే డిబేట్కి స్వాగతం. ఇక తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడొక ఊహించని హై వోల్టేజ్ డైలాగ్ వార్ నడుస్తుంది. అధికార కాంగ్రెస్ విపక్ష పార్టీల బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతా ఉన్నాయి. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఈ నెల 15వ తేదీ అంటూ ఒక సంచలన డెడ్ లైన్ విధించారు. ఈ నెల 15 తర్వాత సంగతి చెబుతానంటూ రేవంత్ హెచ్చరించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతుంది. రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్రం నిధులు ఇవ్వాల్సిందేనని, కేంద్రం తెలంగాణ అభివృద్ధికి అసలు సహకరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అదే స్థాయిలో ఇక అత్యంత దూకుడుగా కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి బెదిరింపులకు భయపడేవారు ఇక్కడ ఎవరూ లేరని, దేనికైనా తాను సిద్ధమేనంటూ సవాల్ విసిరారు. నన్ను పొలిమేర దాటనివ్వను అంటున్నారని, కానీ నన్ను అడ్డుకునేవాడు ఈ తెలంగాణ గడ్డపై ఇంకా పుట్టలేదంటూ కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇక తెలంగాణకు కేంద్రం ఇచ్చిన 13 లక్షల కోట్ల రూపాయలపై కూడా సెక్రటేరియట్ గేట్ వద్ద చర్చకు సిద్ధమా అంటూ కూడా సవాల్ విసిరారు. ఇరు పార్టీల మధ్య రగిలిన ఈ రాజకీయ అగ్ని ఎటు దారితీస్తుంది అనే అంశంపై మనం మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. రైట్, మిడ్ డే డిబేట్లో ఈ చర్చలో పాల్గొంటున్నారు బండారు రామ్మోహన్ రావు గారు, విశ్లేషకులు, అలాగే అందెం రామరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు, అలాగే బొల్లారం నిరంజన్ యాదవ్ గారు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు. నమస్కారం సార్. నమస్తే అండి సార్. మనం చూస్తూ ఉన్నాం మొత్తానికైతే తెలంగాణ రాజకీయాల్లో ఈ యొక్క ఎండాకాలం వేడిమేమో కానీ కుంపటి రగులుతున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది రాజకీయాల మధ్య. సో మరి ఏంటి సార్ అసలు ఏం జరుగుతుందంటారు? సో మరి మొత్తానికైతే తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతున్నటువంటి, అంటే సంక్షేమ పథకాలన్నీ పక్కన పెట్టినటువంటి వైనం కూడా కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఏమో మాటలు తూటాలు పేలుతూ ఉన్నాయి, మేమంటే మేము, ఒకరేమో పొలిమేర కూడా దాటనివ్వమంటూ కూడా ఒకరు చెప్తా ఉన్నారు, నన్ను అడ్డుకునేవారు ఎవరు అంటూ కూడా మరొకరు చెప్తారు. అంటే ఈ యొక్క రాజకీయ వైరం అయితే రోజు రోజుకు పెరుగుతూ ఉంది. సో మరి ముందు రోజుల్లో ఎలా ఉండబోతుందంటారు? ప్రస్తుతానికి సిచ్యువేషన్ అయితే చేయి దాటే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి మీరు ఏమంటారు సార్? అందెం రామరెడ్డి గారు మీరు చెప్పండి. ఎందుకంటే కిషన్ రెడ్డి కేంద్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క కేంద్రంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కూడా తెలంగాణకు రావట్లేదంటూ, ఇవ్వట్లేదంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఒకవైపు ఏమో బీజేపీ చెప్తా ఉంది, కిషన్ రెడ్డి చెప్తా ఉన్నారు 13 లక్షల కోట్ల మేర తెలంగాణకు బడ్జెట్ ఇచ్చాం, దానికి సంబంధించి చర్చకు సిద్ధమా అంటూ కూడా సవాల్ విసినటువంటి వైనం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మీరేమంటారండి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2023లో ఎన్నికల టైంలో ఏవైతే హామీలు ఇచ్చిందో అందులో మేనిఫెస్టోలో పెట్టిన ఒకటి ముఖ్యంగా రేవంత్ రెడ్డి కూడా నోటితోటి ఏవైతే హామీ ఇచ్చారో డిసెంబర్ 9 నాడే వృద్ధాప్య పెన్షన్, ఒక్క నెల ఆగితే వృద్ధాప్య పెన్షన్ ఎంత, ఒక్క నెల ఆగితే రైతు బంధు ఎంత, ఒక్క నెల ఆగితే మహాలక్ష్మి 2500 నిరుద్యోగ భృతి ఏవైతే హామీలు ఇచ్చిండో ఆ హామీలను పొందబెట్టిండు. నిజంగా ఎవరైనా తిరగకుండా చేయాలంటే తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డిని తిరగనేయకూడదు. నువ్వు ఇచ్చిన హామీలు ఏంది, ఆ గ్యారంటీలు ఏంది, డిక్లరేషన్లు ఏంది, 400 హామీలు ఏందని వాటిని అడగాలి. అయినా మేము బాధ్యతాయుతంగా ఒక బాధ్యత ప్రతిపక్ష పార్టీగా విమర్శిస్తున్నాం తప్ప బెదిరింపులు చేయట్లేదు. రేవంత్ రెడ్డి బెదిరింపులకు కూడా దిగజారండి. ఎట్లా అంటే ఉల్టా చోర్ కొత్వాల్కు డాంటే అన్న తీరులో తప్పు చేసింది అతనే మళ్ళీ బెదిరిస్తుండే. ఎప్పుడైనా మనకు ఇట్లా తప్పు చేసిన ఓవర్ యాక్షన్ చేస్తుంటారు. మనం రోడ్డు మీద వెళ్తుంటే కూడా రాంగ్ రూట్లో వచ్చినట్టే స్పీడ్గా వస్తారు మనకి ఎదురుగా. అట్లా ఈయన రేవంత్ రెడ్డి. ఇంకోటి రేవంత్ రెడ్డి విషయం ఇంకో చెప్పాలి. అయిందంటే రేవంత్ రెడ్డి మాట్లాడే విధానం వెళ్ళాలంటే అప్పట్లో బుట్టో కానీ ఇప్పుడు ముషరఫ్. ఇది రేవంత్ రెడ్డి పద్ధతి. ఎవరి జవహర్లాల్ నెహ్రూను, ఇందిరాగాంధీని, రాజీవ్ గాంధీని, సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, వైఎస్ఆర్ను, పివి నరసింహారావును, ఈవెన్ ఎన్టీ రామారావు గారిని కూడా కాంగ్రెస్ లో ఆయన చేరిన కొత్తలో ఎన్టీ రామారావు గారిని ఆయన పెద్ద హీరో అనుకుంటుండు, ఆయనే కృష్ణుడు, ఆయనే రాముడు అనుకుంటుండు అని అది అహంభావం పెరిగిందని విమర్శించి జూబ్లీ ఎన్నికల టైంలో అది అక్కడ ఉన్న ఓట్ల కోసం రకరకాల డ్రామాలు వేసాడు. కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్ అని ఆ స్థాయికి దిగజారి మాట్లాడిండు. తర్వాత ఎన్టీఆర్ విగ్రహం మాట హామీ ఇచ్చి ఇప్పుడు జిహెచ్ఎంసీ కోసం పెట్టిండు. మేము అలా చేయలే, మేము ఎవరిని రెచ్చగొట్టలే. ఇంకొక విషయం తెలంగాణ తుమ్మిడిహట్టి విషయంలో కూడా రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నాడు, నువ్వు ఆదిలాబాద్ జిల్లాలో తిరగలేవని. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు ఏదైతే ప్రాణహిత చేవల తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత చేవల ప్రాజెక్టు కోసం ఆ బిఆర్ అంబేద్కర్ గారు పేరు పెట్టడానికి పేరు గొప్ప, దాన్ని తయారు చేసిన మాత్రం ఘోరంగా. ఎప్పుడు 2006లో ప్లాన్ చేసి 2008లో దాని మీద ఫౌండేషన్ స్టోన్ వేసి 6 ఏళ్ళు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ సమైక్య ఏపీలోను, కేంద్రంలోను,
మహారాష్ట్రలో 15 ఏళ్ళు 1999 నుంచి 2014 వరకు. ఇక్కడ కానీ సమైక్య ఏపీలో కానీ కేంద్రంలో కానీ 2004 నుంచి 2014 ఉన్నా కానీ పక్క మహారాష్ట్ర స్టేట్ తో ఒప్పందం చేసుకోలే. సేమ్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కేంద్రంలో కాంగ్రెసే చేరుకోకుండా ఇప్పుడు బెదిరిస్తుండే మళ్ళీ బీజేపీని, మీరు ఇస్తారా మీ రాజకీయం అని. దీన్నే అంటారు ఉల్టా చోర్ కొత్వాల్కు డాంటే అని. సో ఇలాంటి బెదిరింపులు నా దగ్గర మాటకాడితనం బాగుంది, ప్రజలు ఒక పాట పెడితే నన్ను ఎర్రిగా అభిమానిస్తారు, 3 రంగుల జెండా పట్టిన పాట పెడితే ఇంకా నన్ను ఎర్రిగా అభిమానిస్తారని ఆయన కొన్ని ఛానల్ రామరెడ్డి గారు రేవంత్ రెడ్డి ఏం చెప్తా ఉన్నారు, తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు కిషన్ రెడ్డి రానివ్వట్లేదు అంటూ కూడా చెప్తా ఉన్నారు, వాస్తవమేనా? పచ్చి అబద్ధం. రేవంత్ రెడ్డి గారు, మన కిషన్ రెడ్డి గారు చెప్పారు మొన్న నెలలోనే 26,000 కోట్లు కేంద్రం ఇచ్చింది చెప్పారు. 13 లక్షల కోట్లు 13 సంవత్సరాల్లో. ప్రతి సంవత్సరం తెలంగాణ నుంచి యావరేజ్ గా వివిధ పన్నుల రూపేణా కేంద్రానికి 45,000 కోట్లు 45,000 కోట్లు వెళ్తే దాదాపు 1,00,000 కోట్లు. ఎందుకంటే కేంద్రము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ వీటికి టాప్ ప్రయారిటీ ఇస్తూ ఏదైతే చేస్తుందో రోడ్లు కానీ రైల్వేలు కానీ ఈవెన్ ఎయిర్పోర్ట్ కానీ వ్యవసాయ రంగానికి దాదాపు 1,20,000 కోట్లు ఈ 12 ఏళ్లలో ఇచ్చింది. ఏది ముఖ్యంగా ఎరువుల సబ్సిడీ, తర్వాత కిసాన్ సమ్మాన్ నిధి, ఇంకా వేరు వేరు విషయాలకు కూడా. సో అన్ని 3 ఏళ్ల కింద 9 సంవత్సరాల్లో 9 లక్షల కోట్లు తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం ఎలా ఖర్చు పెట్టింది అనేది కిషన్ రెడ్డి గారే 2023 జూన్లో బుక్ ప్రింట్ చేసి ఇక్కడ మన ఆర్టీసీ వాళ్ళ ఆఫీస్ లో బుక్స్ మీటింగ్ పెట్టి పబ్లిష్ చేశాడు. నేను కూడా ఛానల్కి ఇచ్చాను. ఇప్పుడు కూడా ఏంటంటే ప్రతి సంవత్సరం 13 లక్షల కోట్లు ఈ 12 సంవత్సరాలు ఇచ్చినని ఛాలెంజ్ చేస్తున్నాడు. ఎక్కడ చర్చ కానీ రెడీ అని. మరి ఆ చర్చకు పోవాలి. ఈ బెదిరింపుడు, పచ్చబద్దాల ఆరోపణలు, రెచ్చగొట్టడం ఇది రేవంత్ రెడ్డి నైజం. ఎందుకంటే ఆయన నైజం ఏంటంటే బలిదేవత అంటాడు. ఆయన అక్కడ నచ్చనప్పుడు మన ఆయనకు నచ్చితే భారత్ మాత అంటాడు, భార్యను తీసుకుపోయి కాలు ముక్తాడు. ఇలాంటి నిలకలేని మనిషి, నిలకలేని కిషన్ రెడ్డి గారు ఎప్పుడు బ్యాలెన్స్ తో మాట్లాడు, రెచ్చగొట్టడు, సబ్జెక్ట్ మాట్లాడతాడు. ఆయన మామూలుగా కొంతమందికి పబ్లిక్ కొంతమందికి ఏంటంటే చప్పగా మాట్లాడుతూ అనుకుంటారు. కానీ ఆయన మొన్న కూడా చెప్పింది, నిన్న కూడా నేను రెచ్చగొడితే రెచ్చిపోయే వ్యక్తిని కాదు, అది స్పష్టంగా చెప్పిండు. ఇక ఆ బీఆర్ఎస్ కాంగ్రెస్ మాటల పార్టీలు అంటే మీ రెండు చర్చ కొనసాగి రైట్గా రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు, కేటీఆర్ మాట్లాడినటువంటి మాటల్ని తూచా తప్పకుండా కిషన్ రెడ్డి ఫాలో అవుతా ఉన్నారు అంటూ కూడా ఒక మాట చెప్తా ఉన్నారు. మరొక వైపేమో కేంద్రం ఇచ్చేటువంటి నిధులు తెలంగాణకు రానివ్వట్లేదు, అడ్డుకుంటున్నారంటూ కూడా రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి మీద కౌంటర్ వేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అసలు వాస్తవాలు ఏంటి మనం తెలుసుకుందాం. కాంగ్రెస్ నుంచి బొల్లారం నిరంజన్ యాదవ్ గారు, మీరు చెప్పండి. ఎందుకంటే అధికారంలో మీరున్నారు కాబట్టి డి అంటే డి అనేటువంటి సిచ్యువేషన్ జరుగుతూ ఉంది తెలంగాణలో. మరి ఇది వాస్తవమేనా, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు వాస్తవమేనా అంటూ కూడా మనం బీజేపీ రామ్ రెడ్డి గారిని అడిగాం. సో మరి ఇదంతా ఒత్తిదే, ఏం లేదు, దేనికైనా చర్చకు సిద్ధమంటూ కూడా సవాల్ విసురుతున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మీరేమంటారండి? ముందుగా ప్యానెల్లో ఉండే పెద్దలకు, అదేవిధంగా మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఇక్కడ ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్పేది వాస్తవము. ఎందుకంటే గత 15 ఏళ్ళ నుంచి 14 ఏళ్ళు అవుతుంది, దాదాపు 14 ఏళ్ళు కావస్తుంది కేంద్రం ఈ రాష్ట్రానికి తీరని లోటు చేస్తుంది. ఎందుకంటే పక్కనున్న ఆంధ్రప్రదేశ్కు వేల కోట్లు అందజేస్తూ వేల కోట్లు వాళ్ళకు నచ్చిన ప్రాజెక్టును నచ్చిన విధంగా ఎట్లయినా కృష్ణానది బేసిన్ కావచ్చు, ట్రిబ్యునల్లో కావచ్చు, సరే ఏ నది ఏ నది మీద అయినా కానీ ప్రాజెక్టు కట్టడానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు తప్ప తెలంగాణ గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. అక్కడ కేంద్ర మంత్రి ఉన్న రామ్మోహన్ నాయుడు కానీ, అదేవిధంగా చంద్రశేఖర్ కానీ, మిగతా వాళ్ళు కేంద్రంలో పనిచేసే కేంద్ర మంత్రులు వాళ్ళ రాష్ట్రాల కోసం ఎంత కృషి చేస్తున్నారు అనేది మనం స్వయంగా వైజాగ్లో ఉండే డేటా సెంటర్లు కావచ్చు, వైజాగ్లో ఉండే కొన్ని ప్రాజెక్టులు, సీపోర్డు సంబంధించిన ప్రాజెక్టులు కావచ్చు, మచిలీపట్నం 12 రోడ్ల ప్రాజెక్టు కావచ్చు, 12 రోడ్లు
అంటే ఒకటే లైన్ 12 లైన్ల రోడ్డు వేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ చూసి సిగ్గు తెచ్చుకోవాలా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ మినిస్టర్లు పనిచేసే విధానాన్ని చూసైనా కానీ ఇక్కడ అర్థం చేసుకోవాలా అనేది కూడా బీజేపీ ఇక్కడ తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తన వంతు ముఖ్యమంత్రి వర్యులు తన వంతు తాను ఢిల్లీకి 50-100 సార్లు సంవత్సరంలో వెళ్తే కనీసం ఒక్కసారి కూడా ఒక్క ప్రాజెక్టు మీద ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలాలు లేవు. ఎగ్జాంపుల్ చెప్తాను, మెట్రో రైల్ గురించి గత 6 నెలల నుంచి మనం తీసుకున్నట్టయితే మెట్రో రైల్ గురించి పొడిగింపు ప్రాజెక్టు అదే 2 కిందికి మెట్రో పొడిగింపు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు కావాలని చెప్పేసి ప్రపోజల్ పెడితే ఈ రోజు వరకు ఇచ్చిన దాఖలాలు లేవు. మరి ఇక్కడ తెలంగాణలో బీజేపీ మంత్రులు ఏం చేస్తున్నట్టు అంటే ఇది కేవలం మేము అది చేసినాం ఇది చేసినాం. ఈ రోజు తెలంగాణ నుంచి ట్యాక్సుల రూపంలో రూపాయి ఇస్తే వాళ్ళు ఇచ్చేది కేవలం 0.45 అంటే 40 కేంద్రం వివక్ష చూపిస్తుంది తెలంగాణ మీద అంటారా? మీ ఉద్దేశం బరాబరి తెలంగాణకు అన్యాయం చేస్తుంది. దేనికి రీజన్ అంటే తెలంగాణలో కేంద్ర మంత్రులు ఉన్నారు, మనకు కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు తెలంగాణకు సంబంధించి. అదే చెప్పగలరు. ఇప్పుడు బీహార్ రాష్ట్రంలో ఒకటే సంవత్సరంలో 1,00,000 కోట్లు వాళ్ళకు ప్రాజెక్ట్ రూపంలో అమలు చేశారు. మరి ఒకటే సంవత్సరం కాకముందే మనకు 1,00,000 కోట్లు నితీష్ కుమార్ ఆ రోజు ఎన్డీఏ అని పక్కన పెడితే ఇప్పుడు గవర్నమెంట్ ఎవరున్నా సరే వాళ్ళే చెప్తున్నారు, గవర్నమెంట్ ఉన్నా సరే కలిసి కట్టక పని చేస్తామని మోదీ ఏది సభలలో డంకాలు మోగించినంత మాత్రాన ఇక్కడ తెలంగాణ ప్రజలు మాకేం చేస్తున్నా అనేది గమనించే నిస్సాయత స్థితిలో లేరు. ఎందుకంటే మనం చూస్తున్నాం, మొన్న గత నెలలో 10వ తారీఖులో వచ్చి నాతో జోడు కట్టి చెయ్యి నీకు సాయం ఉంటా, నేను కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా పక్కన పెడితే మనం కలిసి పని చేసుకుందామని అన్నారు. మరి కలిసి పని చేసుకునే వ్యక్తి ఈ రోజు ఎందుకు ప్రాజెక్టుల రూపంలో RRR గురించి కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాగానే ఇప్పుడు వరంగల్ ఎయిర్పోర్ట్ కానీ అక్కడ జగిత్యాల ఆదిలాబాద్ దగ్గరలో ఒక ఎయిర్పోర్ట్ కానీ ఎందుకు ఇస్తలేరు? 3 years అవుతుంది మేము ప్రపోజల్ పెట్టి కూడా ఈ ప్రాజెక్టులు. అదే విధంగా తుమ్మిడిహట్టి అని చెప్పేసి ఇందాక రామరెడ్డి గారు అంటున్నారు. తుమ్మిడిహట్టి ఆ రోజుల్లో ప్లాన్ చేసిన విధానం బట్టి అర్థం చేసుకోలేదు ఏంటంటే ఆ రోజు ఉద్యమం లాస్ట్ చివరిలో ఉన్నది, తెలంగాణ ఉద్యమం కోసము పోరాడుతూ ఆ నిస్సాయతి స్థితిలో ఈ ఉద్యమాల గొడవల్లో ప్రాజెక్టులు అవన్నీ చేయని సిచ్యువేషన్లో ఆగిపోయినాయి. మరి ఆగిపోయినప్పుడు 2014 నుంచి 23 వరకు వీళ్ళు ఏం చేశారు? గడ్డి కోసిరా? మరి ప్రశ్నించడం ఎందుకు? వీళ్ళే 2026 వరకు కూడా 2014 నుంచి 23 వరకు కూడా మరి కేంద్రంలో బీజేపీ ఉన్నారు కదా, సెంట్రల్ మినిస్టర్లు వీళ్ళే కదా, దత్తాత్రేయ గారు కానీ కావచ్చు, అదేవిధంగా మిగతా మంత్రులు బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, ఇప్పుడు ఉండే ఎంపీలు ఏం చేస్తున్నారు అనేది కూడా ఒక తెలంగాణలో ఒక వ్యతిరేకత అనేది బీజేపీ మీద స్టార్ట్ అయింది. అదే విధంగా ఈ రోజు కిషన్ రెడ్డి మీద మాట్లాడుతుందంటే అవును బరాబరి మాట్లాడతాం. మరి కేంద్ర మంత్రులు ఈ తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు మరి ఏం చేస్తున్నట్టు అంటే కిషన్ రెడ్డి ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు, ఒక మాట చెప్తా ఉన్నారు, 13 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు ఇచ్చారు అంటూ కిషన్ రెడ్డి చెప్తా ఉన్నారు. సో మరి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు ఏంటంటే ఇవ్వలేదు, తెలంగాణకు అన్యాయం చేశారంటూ కూడా చెప్తా ఉన్నారు. దీనికి చర్చ కూడా సిద్ధమంటా ఉన్నారు, కానీ మరి చర్చకు మీరు సిద్ధమేనా? అదే చెప్తున్నానండి. ఇప్పుడు 2014 నుంచి ఈ రోజు వరకు తెలంగాణ నుంచి బీజేపీ కేంద్రానికి ఎన్ని నిధులు పంపినాం అంటే ట్యాక్సీల రూపంలో ఎన్ని మన తెలంగాణ బిడ్డల ట్యాక్సీలను వసూలు చేసి మనం కేంద్రానికి ఎందుకు పంపినాం? అదే కేంద్రం పైసలు కేంద్రానికి ఇవ్వకుండా మనమే వండుకుంటే ఇది కేంద్రంతో సంబంధం అంటే ఇక్కడ బాధ్యతాయుతంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తున్న బాధ్యత రహితంగా. రైట్, ఒకసారి మనం బండారు రామ్మోహన్ రావు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు చెప్పండి, రామ్మోహన్ రావు గారు మీరు చెప్పండి. ఒక నిమిషం అండి, నిరంజన్ గారు ఒక నిమిషం. రామ్మోహన్ రావు గారు మీరు చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలు అయితే ఒకవైపు ఏమో రగిలిపోతున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది, మరొక వైపు ఏమో ఎండల తీవ్రత పెరుగుతూ ఉంది, అల్లాడిపోతూ ఉన్నారు. దీనికి తోడు ఇప్పుడున్నటువంటి యొక్క డి అంటే డి అనేటువంటి సిచ్యువేషన్ జరుగుతున్నటువంటి పరిణామంలో తెలంగాణ ప్రజలు అల్లాడిపోతున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. వాళ్ళకేమో సంక్షేమ పథకాలు అంటే తెలంగాణ ప్రజలు మొత్తం కూడా సంక్షేమ పథకాలు అందాలి అనేటువంటి ఆలోచనతో తెలంగాణ ప్రజలు ఉంటే, ఈ యొక్క
రాజకీయ వైరం రోజు రోజుకు ముదురుతా ఉన్నది. మరి ఇది సిచ్యువేషన్ ఏ విధంగా ఉండబోతుంది అంటారు? అసలు ఎందుకు ఈ యొక్క రాజకీయ వైరం స్టార్ట్ అయిందంటారు? ఆనంద్ గారు, మీకు అట్లాగే మిత్రుడు రామరెడ్డి గారికి, యువ మిత్రుడు నిరంజన్ యాదవ్ గారికి స్వతంత్ర టీవీ ప్రేక్షకుల నమస్కారం. సవాళ్ళు ప్రతి సవాళ్ళకు వాడిద్దరు చెప్పుకుంటారు. ఎందుకంటే సవాల్ విసిరిందే రేవంత్ రెడ్డి. అవును, కిషన్ రెడ్డి గారు ఇస్తున్నారు, రెండు చూసాం. రోడ్లు బదిలీ 10 ఏళ్ళు అన్నట్టు రోడ్లు బదిలీ ఏంటంటే మొదటి కాల్సి నిన్న వచ్చి కొంచెం వాతావరణం మార్పు వస్తుంది. కానీ వీళ్ళ రాజకీయ మాటల్లో మాత్రం మార్పు ఏం రావడం లేదు. అంతకంటే చెప్పారు మైండ్ గేమ్ విషయాలు డైవర్షన్ పాలిటిక్స్ చూస్తాను కదా. కనుక ఇది చూసుకుంటే ఆనంద్ గారు 2 విషయాలు గమనించారు. ఆవులు కొట్లాడుకొని లేగ కాళ్ళు విరగొట్టినట్టు ప్రజల సంగతి అర్థం కావడం లేదు. మళ్ళీ ఎరువుల సమస్య వస్తున్నాయి కదా. వీళ్ళ మాట్లాడుకుంటున్నారు. ఇంకా కొనుగోలు 15 ముగిస్తా అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. మొక్కజొన్నలు కొనలేదు, ఓట్లు కొనలేదు, ఎక్కడెక్కడ అక్కడనే ఉన్నాయి. నిన్న కూడా నేను ఊళ్ళని తిరిగి వచ్చినా ఎక్కడెక్కడనే ఉన్నాయి. 15వ తారీఖు లోపల కొనరా ఏంటి తెలుస్తలేదు. కేంద్రం మీద రాష్ట్రం మీద కేంద్రం పెట్టుకొని వ్యవసాయదారులు ఇట్లా కష్టపడుతున్నారు. ఇక వచ్చేదేమో ఎరువుల సమస్య వచ్చేటట్టున్నది. వీటిని విడిచిపెట్టి వీళ్ళు దీన్ని మైండ్ డైవర్ట్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే అసలు సమస్యలు పక్కన పెట్టడానికి ఒక మైండ్ గేమ్ రాజకీయం కూడా ఉంటున్నారు. కానీ సమస్య లేదా ఉన్నది అంటున్నాను. విన్నపాలు వినవాలే వింత వింతలో అని ఒక కీర్తన ఉంది. విన్నపం చేసేటప్పుడు ఎప్పుడైనా సబ్మిసివ్ ధోరణి ఉందా? రాష్ట్ర కేంద్ర సంబంధాలు బాగుంటేనే మా రాష్ట్రం బాగుపడుతుంది అంటున్నాడు. గతంలో కేసీఆర్ గారు కూడా మొదటి 5 ఏళ్ళు ఇట్లాంటివి విని చేసి ఆఖరికి 2 5 ఏళ్లలో వ్యతిరేకం చేసి మోడీ గారు వచ్చినప్పుడు పక్క కుర్చీ కూడా ముఖ్యమంత్రి కుర్చీ కూడా ఖాళీ పెట్టండి. అప్పుడే అన్నది మనం రాష్ట్రము వాడి కేంద్రము ప్రధానమంత్రి వచ్చినప్పుడు తప్పనిసరి మనం ఆ కుర్చీ ఖాళీ ఉంచొద్దు, పోవాలి. ప్రోటోకాల్ ప్రకారం ఖచ్చితంగా వెళ్ళాలి. అధికారిక సమావేశాలలో పోవాల్సిందే. అప్పుడు మనకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు ప్రారంభించినప్పుడు పెరడ్ గ్రౌండ్స్ లో మీటింగ్ జరిగితే ముఖ్యమంత్రి కుర్చీ ఖాళీ పెట్టుకున్న కేసీఆర్ గారు మీ పోతుంది అయితే ప్రజలు తిరస్కరిస్తారని అదే జరిగింది అంటున్నారండి. ఇప్పుడు కూడా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ప్రతి అధికార సమావేశానికి పోతున్నాడు. దానికి అదే చెప్పాలి, ఏ మాట కావాలి చెప్పాలి. నాకు పార్టీతో సంబంధం లేదు కదా, పోతున్నా అడుగుతూనే ఉంటే ఎందుకు రావడం లేదని సమస్య ఒకటి వస్తుంది. మనకు రామిరెడ్డి గారు అన్నట్టు నిన్నటి కిషన్ రెడ్డి గారు వివరణ ఇచ్చారు. ఇప్పుడు కాదు, పుస్తకం రిలీజ్ అయినప్పుడు కూడా నా పుస్తకం నా దగ్గర ఉంది. ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉన్నాను, ఇంట్లో చూపెడతాను. నేనేమంటే 13 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చామని అంటున్నాను. నేనేమంటున్నా అంటే మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో అభివృద్ధి పౌర హక్కు, తెలంగాణ జన్మ హక్కు అని కొట్లాడేవాడు. నేను తెలంగాణ వారికి చెప్తాను స్పష్టంగా, నా పార్టీతో సంబంధం లేదు. అభివృద్ధి వద్దాన చేయాల్సిందే మీరు అంటున్నాను. అభివృద్ధిలో భాగంగా 13 లక్షల కోట్లు ఏమేమి కలిపిండ్రు వీరు? రేపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల జీతాలు కూడా ఇలా కాబట్టి ఏం చెప్పాలండి, స్పష్టంగా చెప్తాను. ఎందుకంటే చెప్తాను సార్. నేనేమంటున్నా అంటే ఇప్పుడు మీరు ఇప్పటిదాకా ఇచ్చిన జిఎస్టీ 50%, 13 లక్షల కోట్లు వేరే ఇవ్వలేదండి. మీ జిఎస్టీ 50% ఎట్లయినా వస్తుంది. మీరు వద్దన్న జిఎస్టీ నేను ఇంతకు ముందే నా కార్ ఇన్సూరెన్స్ కడితే 9%, 18% మీకు సగం వాళ్ళ సగం పోతూనే ఉన్నది రాష్ట్రానికి కేంద్రానికి. ఇట్లా అన్ని కలిపితే తడిసి మోపడే సమస్య కాదు. ఈ 13 లక్షల కోట్లు పక్కన పెడతాం. మనకు కనపడితే 3-4 సమస్యలు ఉన్నాయి తెలంగాణ. మొట్టమొదటి చెప్తున్నాను అంటే అయ్య వచ్చేదాకా అమావాస్య ఆగదు. నిజంగానే మీరు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని కోరుకుంటున్నారు. ప్రజలు కూడా ఆ వైపు మీకు అవకాశం ఇచ్చింది. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఇచ్చింది మీకు. రేపు పొద్దున 8 మంది ఎంపీలు 16 మంది కావాలన్నా, లేకపోతే 8 మంది ఎంపీలు 80 మంది కావాలన్నా మీరు చేయాల్సింది ఇప్పుడు కాంగ్రెస్ ఉందా, అంతకుముందు బీఆర్ఎస్ ఉందా, సమస్య లేదు. ప్రజలు తెలంగాణ ప్రజలు ఉన్నారు కదా, నేను స్పష్టంగా చెప్తున్నా. మల్కాజిగిరిలో ఇప్పటికీ మల్కాజిగిరి ఒక్క రైల్వే బ్రిడ్జి కాదు వింటున్నా. మన కంటోన్మెంట్ రోడ్లు మొన్న కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు అప్పచెప్పిండ్రు. ఇప్పుడు ఉప్పల్ది నడుస్తున్న ఉప్పల్ తిప్పాలి అట్లే నడుస్తున్నది. 5-6 ఏళ్ళ ఉప్పల్లో ఆ మామూలు బ్రిడ్జ్ కావడానికి. అట్లా కంటోన్మెంట్ రోడ్లన్నీ అప్పచెప్పడానికి ఇంకా శశబిషలు ఎట్టు పెడుతున్నారు. కేసీఆర్ గారు హయాం నుంచి మొదలు పెడితే మోడీ గారు అప్పుడు వస్తే మనోహరాబాద్ రైల్వే లైన్ అట్లాగే ఉన్నది, కరీంనగర్ దాకా ఇంకా పూర్తిగా కాదు. అట్లానే మీరు రీజనల్ రింగ్ రోడ్ 2017 నుంచి మొదలు నడుస్తున్నది. ఇవాళ 27కి వస్తున్నాం. 10 ఏళ్ళ నుంచి అట్లే ఉంటుంది కదా. మెట్రో 2వ దేశం గురించి ఇవాళ కాదు, ఆనాడు కేసీఆర్ గారు హయాంలో అడిగినాం, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు హయాంలో అడుగుతున్నాం. కేసీఆర్ గారు హయాంలో శంకుస్థాపన చేసుకున్న రాయదుర్గం నుంచి అటని చెప్పి నేనేమంటే అవ్వా కావాలి పువ్వా కావాలి. రేపు మనకు రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ కావాలి, అట్లాగే నాగోల్ నుంచి ఎయిర్పోర్ట్ కావాలి కదా. అందుకని ఏమన్నా అంటే మెట్రో రైలు విషయంలో కానీ, త్రిబులార్ విషయంలో కానీ, ఇట్లా చాలా విషయాలలో మనకు రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ వచ్చింది, సంతోషపడ్డాం. విభజన హామీలలో గిరిజన విశ్వవిద్యాలయం వచ్చింది 10 ఏళ్ల తర్వాత, సంతోషపడ్డాం. కాదంటే ఏమి ఇయ్యలేదని నేను అంటలేదు బీజేపీని కూడా. కానీ ఇప్పుడు ఏమైతుందంటే 13 లక్షల కోట్లను చూపించకుండా అంటున్నారు. 13 లక్షల కోట్లలో జిఎస్టీ నుంచి మొదలుకొని కేంద్రం నుంచి హక్కుగా రావాల్సింది, ఈ మాట గట్టిగా అంటున్నాను.
హక్కుగా రావాల్సిన అన్ని రావాల్సిందే వస్తాయి అంటున్నాను. కేంద్రం ఎవరున్నా రాష్ట్రం ఎవరున్నా రావాల్సిందే. అది ఇక కాంగ్రెస్ ఆడ బీజేపీ, అక్కడ కాంగ్రెస్ ఇక్కడ బీజేపీ, సమస్య లేదు రావాల్సిందే అంటున్నాను. కానీ ఇప్పుడు ఏవైతే రావాల్సింది రాకుండా చేసిందో ఒకటి. రెండవది రేవంత్ రెడ్డి గారి భాష మాత్రం మార్చుకోవాలంటాడు. ఇది కూడా చెప్తాను. రేవంత్ రెడ్డి గారి వినతి అంటేనే విజ్ఞాపన వేరు ఉంటది, ఖబర్దార్ నువ్వు ఇస్తావా సస్తావా అన్నది వేరే ఉంటుంది. మీరు పాన్ పరాక్ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. కబీనాయ్ అని చెప్పడానికి 2 రకాలు. కబీనాయ్ పరిశ్రమగా చెప్పొచ్చు, ప్రేమగా చెప్పొచ్చు. ఇది కూడా అంతే. 50 సార్లు పోయించారు. అంతకుముందు కేసీఆర్ గారు గట్లా విసిగిపోయే కదా. కేసీఆర్ గారు కూడా మొదటి 5 ఏళ్లలో మీ కరుణా కటాక్షాలు చాలా ఉన్నాయి కదా. ఆనాడు మన మిషన్ భగీరథ ప్రారంభోత్సవంలో గజ్వేల్ నియోజకవర్గంలో మన కోటిబండ దగ్గర చేస్తే మీరు ఏమి ఇచ్చినా ఇప్పుడు మా తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే చాలు. ఏమైంది ప్రేమ? ఇప్పుడు 12 ఏళ్ల నుంచి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మోడీ గారు కదా. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఇవాళ తెలంగాణకు రావాల్సిన విషయాల్లో చాలా అన్యాయం జరిగింది, జరుగుతున్నది కూడా ఇప్పుడు అంటున్నాను. నేను రావాల్సినవి వచ్చినాయి కాదంటే అవి వేరు. ఇంకా రావాల్సినవి ఉన్నాయంటారు. కాదు నేను చెప్తున్నా సార్. ఇప్పుడు అదనంగా 1 రూపాయి అని ఇక్కడికి వచ్చిద్దా? విభజన హామీలు ఏమన్నా అయినా? మనకు అయ్యారు ఉక్కు కర్మాగారం ఏమైంది? ఫిజిబిలిటీ ఉందా లేదా? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు హామీ ఇచ్చిపోయిండ్రు, వాళ్ళకి అయిపోయింది పని, కీలకతం దుకాణం బంద్. ఇవాళ వచ్చిన 12 ఏళ్ళ నుంచి బీజేపీ ప్రభుత్వం ఉంది కదా. తెలంగాణకు స్పష్టంగా అడుగుతున్నాను, రోడ్లు కానీ ఇవన్నీ వచ్చినాయి కాదంటలేదు. ఈ రోడ్లన్నీ వచ్చినాయి కానీ తెలంగాణ గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియా. మీరు వద్దన్న రైల్వే లైన్ కానీ ఇవి వస్తే వద్దన్న వస్తాయి అంటారు. ఇక్కడి నుంచి పోకుండా వాడు కేరళ వాడు పోలేదు, తమిళనాడు వాడు పోడు, మన కర్ణాటక వాడు పోలేదు, ఆంధ్రప్రదేశ్ వాడు కూడా పోలేదు. ఇవాళ కాజిపేట దాటకుండా ఆంధ్రప్రదేశ్ ఏ రైలు పోతే చెప్పండి మీకు? ఉత్తరాంధ్ర నుంచి పోతే తప్ప ఇటు నుంచి లేదు కదా. అందుకని ఏమంటా అంటే మధ్యలో ఉన్నాం కానీ బాటలు ఉన్న మీద తొక్కుంటూ పోతున్నాడు. బాటలు ఉన్న బొడ్రాయి మీద తొక్కులు పడుతూనే ఉంటాయి. కానీ మీకు ఇచ్చిన అనకుండా తెలంగాణకి ఏమైనా ఇచ్చిందా అని అడుగుతున్నాను స్పెషల్ గా. ఇప్పుడు ఈ 13 లక్షల కోట్లలో నేను చెప్తున్నా కదా, ఉద్యోగుల జీతభత్యాల నుంచి మొదలు పెడితే ఇవాళ అన్ని ఇళ్ళ కలుపుకుంటే తడిసి మోపడితే అన్ని ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఏం లేదంటున్నాను. మీరు ఇప్పటికైనా వచ్చే 2 ఏళ్ళు ఉన్నాయి ఎలక్షన్లు, ఈ 2.5 ఏళ్లలో తెలంగాణలో అధికారం రావాలని కోరుకుంటున్న మీకు 3వ శక్తిగా మిమ్మల్ని గుర్తిస్తున్నారు. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్, బీజేపీ 3 ముక్కలాట ఆడబోతున్నారు రేపు పొద్దున. కానీ మీరు ఈ 3 ఏళ్లలో చేసే క్రమంలో కొంచెం ఇప్పుడు ఈ మెరుగు వస్తున్నాడు. ఇప్పుడు ఈ 6 నెలలుగా కొంతవరకు మోడీ గారు మన బీజేపీని ఇక్కడ పెంచుకోవాలంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు చేయాలని వస్తున్నారు కాదంటలేదు నేను. కానీ ఈ 12 ఏళ్ళు నష్టపోయినాము రామిరెడ్డి గారు. స్పష్టంగా చెప్తున్నప్పుడు మీరు బీజేపీ మాట్లాడకపోవచ్చు, కానీ 12 ఏళ్ళు చాలా వరకు రావాల్సిన రాలేదు. రీజనల్ రింగ్ ఎందుకు మొదలు కావాలి చెప్పండి? ఇప్పటికి కూడా భూసేకరణ అయిపోయింది, 99% భూసేకరణ అయిపోయింది. ఎందుకు కావడం లేదు? మరి మనకు మన సుచిత్ర నుంచి పోయే అది కానీ ఇవాళ ఇక్కడికి మన జూబ్లీ నుంచి రాజీవ్ రోడ్ల షావన్పేట కానీ ఎందుకు అవుతలేదు? ఇంకా ఎందుకు కంటోన్మెంట్ బోర్డు భూములు అమ్మపడి చెప్పి ఇంకా మొదలు కూడా కాలేదు. ఏదైతే కనీసం సుచిత్ర లైన్ అన్న కొంత వరకు నయమైంది కదా. ఏమంటే మెట్రో కూడా 2-3 ప్రతిపాదనలు ఉన్నాయి. మెట్రో ఇవ్వాల్సిందే అంటున్నాను నేను. BRTS కూడా ఇప్పుడు బస్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లో కూడా కేంద్ర ప్రభుత్వం వాటా ఉండాలి కాదంటలేదు. మిగతా అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టు మనకిస్తే తప్పలేదు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, 2 కొడుకులు లేకుంటే 2 అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు మనకు. మనం ఏం చేస్తాం, పెద్దవాడు తెలియకుండా చిన్నవాడికి చాక్లెట్ ఇచ్చి బిడ్డ నీకు ఇస్తుందా అన్నకు చెప్పక అంటాం, అక్కకు చెప్పమంటాం కదా. ఇట్లనే ఏం చెప్పమంటున్నాను అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా ఉంటుంది సార్. ఇది ఫెడరల్ యూనిటరీ అండ్ ఫెడరల్ రాజ్యాంగం మనది. కేంద్రము రాష్ట్రాలకు ఇచ్చేది హక్కుగా ఇవ్వాల్సింది అందులో ఏం స్పెషల్ ఏమంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఇచ్చిన పెద్దగా ఏమంటలేదు. ఇప్పుడు యాదవ్ గారు నిరంజన్ అన్నట్టు కొంతవరకు ఇచ్చేది కాదంటలేదు. కూటమి ప్రభుత్వం ఉన్నది కనుక వాళ్ళు అన్ని అడిగినాయని మంచి చెట్టు ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం లేకుంటే డబుల్ ఇంజన్ సర్కార్ లేకుంటే తెలంగాణకు రావాల్సిన తెలంగాణ వాదులకు ఆలోచిస్తాం. నిరంజన్ కానీ ఆయన పార్టీ ఆయనకు ఉంటుంది, రామిరెడ్డి గారి పార్టీ రామిరెడ్డికి ఉంటుంది, నాకు పార్టీ లేదు. కానీ నేనేమంటానంటే తెలంగాణకు రావాల్సిన వాటిని ఖచ్చితంగా సాధించుకునే క్రమంలో అన్ని పార్టీలు ఒక మాట చెప్పిస్తాను. తమిళనాడు రాజకీయాలు చేద్దామంటున్నాను. తమిళనాడులో పౌరులు ఏది కోరుకుంటారో ఆ రాజకీయ పార్టీలు అదే అంటారు. ఏమన్నా ఉన్నది తమిళనాడులో తమిళనాడు రాష్ట్రానికి ఎవడు మేలు చేస్తే వాడు కరెక్ట్ అంటారు. అందుకని చూడండి, హిందీని రుద్దుతాం అనే ఒక మాట అన్నడా అని లేదో తెలియదు కానీ అమిత్ షా అనగానే మిత్రపక్షమైన అన్నాడీఎంకే పోయినసారి ఈ మొన్నటి ఎలక్షన్ అంత ముందు ఎలక్షన్ డైరెక్ట్ బీజేపీని అటాక్ చేసింది. అట్లా మనం అంటే అటాక్ చేయమట్లేదు నేను. రాజకీయ పార్టీలు మొదలు తెలంగాణ. ఇప్పుడు నేను నా ఊరు, నా మండలము, నా జిల్లా, నా రాష్ట్రము, నా దేశం, నా ప్రపంచం, నేను ప్రపంచ పౌరుని అంట. ఇప్పుడు విశ్వనాథుని నేనని గుర్రం జాషువా గారు ఎన్నడో అన్నారు. నేను ఏమంటున్నాను అంటే మొదలు నేను నుంచి మొదలు అవుతుంది కదా, నేను తర్వాత కుటుంబం అవుతుంది కదా. మనకు మొదలు తెలంగాణ మాత్రం ఆలోచన చేయండి. తెలంగాణకు రావాల్సిన నిధులలో రావాల్సినవి రాలేదు. విభజన హామీలు ఇంకా చట్టబద్ధంగా విభజన హామీలు రావాల్సినవి కాలేదు. పయ్యారం ఉక్కు కర్మాగారం కానీ వ్యాగన్ ఫ్యాక్టరీ అడగలే మనం, కోచ్ ఫ్యాక్టరీ అడిగినాం కదా, వ్యాగన్ రిపేర్ సెంటర్ అడగలే మనం. అట్లాగే గిరిజన విశ్వవిద్యాలయం ఏమొచ్చింది, మంచిదే, బాగానే ఉంది కదా. అట్లా కొన్ని కాలేదు, అస్సలు కాలేదు, మొత్తం జీరో అని నేను చెప్తున్నాను. కానీ వచ్చే పెట్టి ఇప్పుడు ఏమో పెట్టింది ఒక మాట తెలంగాణలో సామెత ఉంది ఆనంద్ గారు, మీకు తెలియంది కాదు, మన తెలంగాణ ప్రాంతమే. నేను ఒకటే అంటున్నాను, ఒక ముసలాం అడిగిందట ఏమనంటే, బిడ్డ నువ్వు సత్యాన్నం తింటావా, ఉడకన్న మీద కాగుతావా, మొదలు సకినాలు తింటావా అంటే, అవ్వ సకినాలు తింటా,
సజ్జనం తింటే ఉడకడం మీద ఆగుతా అంటారు. నేను అటువంటి తెలంగాణ వాదం అంతా అటువంటిది, మా ముగ్గురు అందరం అటువంటి. కనుక నేనేమంటా అంటే ఈ సకినాలు పెట్టు, సద్దన్నం పెట్టు, ఉడకన్నం కూడా పెట్టు అంటున్నాం. మీరు అది తిన్నావు కదా ఇది వద్దంటే కాదు అంటున్నాను. ఇంకా 13 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికి కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. అన్ని జీతభత్యాల నుంచి ముందు అన్ని కలిపితే 12 ఏళ్ళ వచ్చిన నిధులు అంటున్నాను. అది కాదు నాకు కావాల్సింది. అదనంగా మనకి ఏమైనా ఇచ్చిండ్రో ఒక్కటి చెప్పండి, దాన్ని నేను అంగీకరిస్తాను. ఒకసారి రామరెడ్డి గారితో మాట్లాడతాం. ఇంకా మాట ముగిస్తాను. కిషన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారి వాదం సరైనది కాదంటున్నాను. కిషన్ రెడ్డి చాలా సాఫ్ట్ వేలో సమస్య లేదు. రేవంత్ రెడ్డి గారు అగ్రెసివ్ గా మాట్లాడే క్రమంలో కొంచెం ఎక్కువ ధోరణి ఎక్కువ ఉంది. అడిగే పద్ధతి ఇది కాదు అంటున్నాను. మనం అడిగేది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ రెండింటి మధ్య సమన్వయం ఉండాలి. కానీ వ్యక్తిగతంగా దూషించుకుంటే నేను పొలిమేర రానియరు అంటే ఇంతకుముందు నష్టపోయి తెలంగాణ ప్రజలు కాబట్టి ఏ హామీలు ఇచ్చిండు మన 100 రోజుల్లో చేస్తాను హామీలు ఒక్కటి నెరవేర్చలే కదా అని నేను కూడా అడుగుతాను. ఎందుకంటే రానియమంటే మరి మిమ్మల్ని కూడా రానియొద్దు కదా. 2000 4000 చేసిన పెన్షన్, లేకపోతే రైతు బంధు, రైతు భరోసా చేసి ఎగబెట్టి చూస్తలేమా? ఇవాళ 2500 రూపాయలు మహిళలకు వేస్తలేరు చూస్తలేమా? అన్ని ఉన్నాయి అంటున్నాను. 6 గ్యారెంటీలు, 13 హామీలు, 420 అని వాళ్ళు అంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. ఇంకేమో బీజేపీ వాళ్ళు మన కాంగ్రెస్ ఏమంటే 417 20 కాదంటుండే, ఇక 3 తక్కువ కదా అంటున్నాను. హామీలు ఇవ్వనందుకు ఆయన తిరగనియరు ఖచ్చితంగా. రేపు పొద్దున మీరు కనుక కేంద్ర ప్రభుత్వం ఇట్లాగే పెత్తనం చేసి ఏది ఇవ్వకపోతే రేపు గుండుసున వస్తుంది, మీరే అనుభవిస్తారంటున్నాను నేను. ఇప్పుడు ప్రజలు ఏం చేస్తారు? కర్రు కాసి వాత పెడతారు, కాలం బాగానే కాటేసి తీరుతారు. అప్పటిదాకా ఆగకుండా పదవి శాశ్వతం కాదు కదా సార్, పదవి శాశ్వతం కాదు. హామీలు ఇచ్చినటువంటి హామీలు నెరవేరిస్తే ఖచ్చితంగా ప్రజలు, తెలంగాణ ప్రజలు కానీ కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రానికి రావాల్సింది అభివృద్ధి జన్మ హక్కు, అభివృద్ధి పౌర హక్కు, తెలంగాణ జన్మ హక్కు. అట్లాగే అభివృద్ధి కావాలి, మాకు అన్నం కావాలి, సకినాలు కావాలంటుంది. రైట్. ఒకసారి రామరెడ్డి గారితో మాట్లాడదు సార్. రామరెడ్డి గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఇన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి బీజేపీ మీద, ఎందుకంటే తెలంగాణ మీద కక్ష పెట్టుకున్నారు, రావట్లేదు, 13 లక్షల కోట్లు ఇచ్చారేమో అనుకుందాం. ఒకవేళ ఇచ్చినా కూడా ఇది ఒక పార్ట్ మాత్రమే, ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయంటూ కూడా విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మీరేమంటారు? 13 లక్షల కోట్లు ఇచ్చినా కానీ ఇవ్వలేదంటే ఆ మాటకు అర్థం లేదు. ఒకటి ఇవ్వలేదు అని అనట్లేదు, ఇక్కడ ఇవ్వలేదు. చెప్పండి. రామ్మోహన్ రావు గారి క్లారిఫికేషన్ ఇస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల జీతాలకు సంబంధించిన ఏవి ఇందులో లేవు, ఉండవు. దానికి రాష్ట్రానికి సంబంధం లేదు. అవి కేంద్ర ఖర్చులో భాగం. అది 13 లక్షల కోట్లలో లేవు. మీకు డౌట్ అయిన ఉంటే మీరు మీకు ఇచ్చిన బుక్ లో కూడా చూడండి, ఎక్కడ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు లేవు అందులో. అది కాకుండానే మనకు ఇంకోటి రాష్ట్రం నుంచి గత 12 ఏళ్లలో 4,50,000 కోట్లు కేంద్రానికి వెళ్ళింది. తెలంగాణ నుంచి కేంద్రం నుంచి తెలంగాణకు 13 లక్షల కోట్లు. కేంద్రం దగ్గర డిఫెన్స్ ఖర్చులు, ఆ ఖర్చులు చాలా ఉంటాయి. అవి ఉన్నా కానీ ఎందుకంటే కొంచెం దేశం డెవలప్ కావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలి అనేది బీజేపీ మోడీ కాన్సెప్ట్. 67 ఏళ్లలో 2,500 కిలోమీటర్లే జాతీయ రహదారులు ఉంటే తెలంగాణలో ఈ 12 ఏళ్లలో అదనంగా 3,000 కిలోమీటర్లు జాతీయ రహదారులు. 67 ఏళ్లలో అంతకుముందు బ్రిటిష్ వాళ్ళ కాలంలో కలుపుకొని 74 విమానాశ్రయాలు ఉంటే ఈ 12 ఏళ్లలో 80 విమానాశ్రయాలు అదనంగా వచ్చినాయి. ఆదిలాబాద్, వరంగల్ కూడా మన తెలంగాణకు వచ్చినాయి ఇప్పుడు మోడీ ప్రభుత్వ పాలనలో. తర్వాత మొన్న బడ్జెట్ లో 7 బుల్లెట్ ట్రైన్స్ పెడితే హైదరాబాద్ నుంచే 3 బుల్లెట్ ట్రైన్ లైన్లకు అయితే ఖర్చు 1,50,000 నుంచి 2 లక్షల కోట్లు ఖర్చు అయింది. ఈ 3 బుల్లెట్ ట్రైన్ లైన్లకు ఏ దేశం మొత్తంలో 7 అయితే హైదరాబాద్ నుంచే 3. మెట్రో సెకండ్ ఫేజ్ కు అడిగినప్పుడు కేంద్రం లాసెన్స్ క్లియర్, మీకు ప్రైవేట్ వాళ్ళు ఉండగా వాళ్ళు విత్డ్రా చేసుకుంటారు కదా, మీరు టేక్ ఓవర్ చేసినాక ప్రపోజల్ పంపండి అని కేంద్రం లేఖ రాసింది. మొన్న May 1 నాడే టేక్ ఓవర్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం మెట్రోను తీసుకుని May 1 రామ్మోహన్ రావు గారికి తెలుసు. తర్వాత ఎప్పుడు ప్రపోజల్ పంపిందో ఈ 1 మంత్ రాలేదని విమర్శలు చేస్తారా? ఎప్పుడు పంపిందా ఇంకా తెలియదు నాకు. May 1 రాష్ట్ర ప్రభుత్వం మెట్రోను టేక్ ఓవర్ చేసింది. తర్వాత ప్రపోజల్ డీటెయిల్స్ వివరాలు పంపాలి. దానికి వాళ్ళ కొంత టైం పడుతుంది. దాన్ని రివ్యూ చేసి వాళ్ళు చేయాల్సిన టైం పడుతుంది. దాన్ని విమర్శించడం కరెక్ట్ కాదు. డిలే ఇక్కడ జరిగింది. MMTS 2వ దశకు కేంద్రం నిధిస్తే రాష్ట్రం వాటా ఇవ్వకది క్యాన్సల్ అయింది. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు కూడా ఒక పార్టు భూసేకరణ అయింది, ఇంకో కాలేదని అయిన దానికి 17,000 కోట్లు ఇచ్చింది కేంద్రం ఒక సైడు.
ఈ వచ్చే ఎలివేటెడ్ కార్లాలు ఇవన్నీ ఏవైతుందో కేంద్రం ఇచ్చిందే కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు భూసేకరణ లేట్ చేసి ఈవెన్ కాంట్రాక్టర్లో కూడా బెదిరించి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆధారం చేసుకొని డిలే కుట్రపూరితంగా చేశారు. ఇంకో ముఖ్యమైన చేస్తా, కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలు ఉండాలని దాదాపు 275 మెడికల్ కాలేజ్ పెడుతుంటే తెలంగాణకి లెటర్ రాసింది, మీ ఏ జిల్లాలో మెడికల్ కాలేజీ లేదో ప్రభుత్వ కానీ ప్రైవేట్ కానీ మంచి ఆ జిల్లాల పేర్లు అప్లై చేయండి మేము ఇస్తాం అంటే ప్రతిమ మెడికల్ కాలేజ్ ఉన్న కరీంనగర్, మమతా మెడికల్ కాలేజ్ ఖమ్మం అప్లై చేశాడు కేసీఆర్ గవర్నమెంట్, ఇవ్వకూడదని. ఇట్లా అప్లై చేసి ఎట్లిస్తుంది కేంద్రం, ఇవ్వకూడదని. ఇంకోటి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి కానీ కాచిపేట కోచ్ గురించి కానీ విభజన చట్టంలో ఒక 6 నెలల లోపల అది దాని ఫీజిబిలిటీ స్టడీ చేసి ఫీజిబుల్ అయితే ఇవ్వాలని పెట్టింది తప్ప కంపల్సరీ ఇవ్వాలని పెట్టలే. బయ్యారం ఉక్కు విషయంలో ఫీజిబిలిటీ 6 నెలలు స్టడీ చేసి ఈ ఐరన్ ఓరు ఎకనామిక్ గా వైల్ కాదని రిపోర్ట్ వస్తే ఇది వయబుల్ కాదు మేము ఇవ్వను. కేటీఆర్ మేము పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్ పెట్టుకోవచ్చు, ఉన్నాయి. ఇప్పుడు పెట్టట్లేదు, పెట్టుకోమన్నారు, పెట్టలే. రేవంత్ రెడ్డి కూడా బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెడతారా? ప్రైవేట్ డావోస్ తెలంగాణ డావోస్ గోయింగ్ అని కదా, రేవంత్ రెడ్డి పెట్టుకోండి. కేంద్ర ప్రభుత్వం చేసిన దాంట్లో ఎకనామికల్లీ వైబుల్ కాదు ఆ ఐరన్ ఓర్ బయ్యారంలో ఉన్నదని వచ్చింది. కాజిపేట కూడా కొన్ని ఇబ్బందులు ఉంటే మళ్ళా మొదలు అది ఓన్లీ షెడ్ ఏదో రిపేర్ షెడ్ అనుకుని తర్వాత వ్యాగన్ ఫ్యాక్టరీ కూడా ఇచ్చిండు. రామరెడ్డి ఒక క్వశ్చన్ అండి. ఇప్పుడు రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్రం నిధులు ఇవ్వాలి కానీ ఇవ్వట్లేదు, కేంద్రం తెలంగాణ అభివృద్ధికి అసలు సహకరించడం లేదనుకుంటూ చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు మీ వర్షన్ ఏంటంటే పూర్తిగా సహకరిస్తుంది, బడ్జెట్ ఇస్తూ ఉంది అంటూ కూడా చెప్తా ఉన్నారు. సో మరి నిధులు ఇచ్చినా కేంద్రం తెలంగాణ అభివృద్ధికి సహకరించినా రేవంత్ రెడ్డి క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు కదా. కుటుంబ పార్టీలు రాజకీయాన్ని దోపిడీ వ్యాపారం లాగా చూస్తాయి. కుటుంబ పార్టీలకు సిద్ధాంతాలు ఉంటాయి. సోనియా గాంధీ లేకుంటే కాంగ్రెస్ లేదు, ఉండదు. సోనియా గాంధీ కుటుంబం లేకుంటే నెహ్రూ నుంచి మొదలు ఏదంటే బ్రిటిష్ వాడు స్థాపించిన తర్వాత దేశ స్వతంత్ర ఉద్యమంలో మెయిన్ ప్లాట్ఫామ్ అయింది కాంగ్రెస్. ఎందుకంటే అద్భుతమైన వ్యక్తులు. కాకపోతే మన బాలగంగాధర్ తిలక్ జాతీయ అధ్యక్షుడు కానియలే, అది వేరే. కానీ సర్దార్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్ర రెండో ప్రెసిడెంట్ బయటకు వెళ్ళగొట్టారు, అది వేరే. కానీ అయినా దేశ స్వతంత్రంలో భాగం ఉంది. సరే దేశ విభజనలో బీజాలు బ్రిటిష్ వాళ్ళు కాంగ్రెస్ యాక్సెప్ట్ తప్పులు ఉన్నా కానీ స్వతంత్రంలో పోరాటంలో కాంగ్రెస్ ఒక మెయిన్ ప్లాట్ఫామ్. రామరెడ్డి గారు నేను అడిగిన క్వశ్చన్ మీరు ఆన్సర్ ఇవ్వట్లేదు. ఆన్సర్ ఇవ్వట్లేదు. మీరు చూడండి, రాష్ట్ర ప్రాజెక్టులకి కానీ కేంద్రం నిధులు ఇవ్వట్లేదు అంటూ చెప్తా ఉన్నారు, కేంద్రం తెలంగాణకు అభివృద్ధికి సహకరించట్లేదు అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు వర్షన్ ఏంటి? దానికి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వండి ఫస్ట్. చెప్తా అదే రైట్. ఈ పాలమూరు రంగారెడ్డి ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉందో కేసీఆర్ టేకప్ చేసినప్పుడు జూన్ 2015లో ఫౌండేషన్ స్టోన్ వేసాడు. సెప్టెంబర్ 2022లో దీని పేరు పంపిండు సిడబ్ల్యూసి కేంద్ర జల సంఘానికి. 7 ఏళ్ల 3 నెలల తర్వాత అప్పటికే 25,000 కోట్లు ఖర్చు పెట్టిండు. కేసీఆర్ కాళేశ్వరం కానీ పాలమూరు రంగారెడ్డి కానీ నేషనల్ ప్రాజెక్ట్ కావడం ఇష్టం లేదు వాళ్ళకు. నేషనల్ ప్రాజెక్ట్ అయితే కేంద్రమే ఖర్చు పెడుతుంది, వీళ్ళ కమిషన్లు రావు. వీళ్ళ కమిషన్ రావాలంటే వీళ్ళు ఖర్చు పెట్టాలి, కాంట్రాక్టర్లు వీళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళకు ఇష్టం ఉన్న రీతిలో పెంచి ఇవ్వాలి. తర్వాత నేషనల్ ప్రాజెక్ట్ డిమాండ్ చేయాలి, వీళ్ళ కమిషన్ దొబ్బినాక ఇవ్వలేదని బదనాం చేయాలి. సో కమిషన్ రావట్లేదు, ఇక్కడ దొబ్బట్లేదు కాబట్టి నిధుల మీద వీళ్ళు కొట్లాడుతున్నట్టు అంతేనా? వీళ్ళు కమిషన్ల కోసం ప్రాజెక్టులు చేస్తూ కమిషన్ దొబ్బుతూ ప్రాజెక్టులు లోపభూయిష్టంగా కాళేశ్వరం 3 పిల్లర్లు గుళ్ళాయి కదా దేశంలో, ఏ బ్యారేజ్ గుళ్ళేంత వరకు అట్లా దానికోసం చేస్తూ తర్వాత 55,000 కోట్లు ఖర్చు అయినాక పార్లమెంట్ లో క్వశ్చన్ అడిగితే నేషనల్ ప్రాజెక్టు ముందే ఖర్చు అయిన దానికి ఇవ్వరు, ఇప్పటి నుంచి దానికంటే మేము స్టడీ చేసాం, లేదు మొదటి నుంచి ఇచ్చేది మాకు కావాలి, మీరు ఖర్చు పెట్టిన దానికి మేము ఇవ్వమని చెప్పింది. పోలవరాన్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం విభజన చట్టంలో పెట్టింది, మోడీ ప్రభుత్వం ఇచ్చింది కాదు. 7 మండలాలు మన్మోహన్ సింగ్ ప్రభుత్వము మార్చి 12, 2014 అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఆర్డినెన్స్ పంపితే ప్రణబ్ ముఖర్జీ గారు ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది,
ఇప్పుడు నేను సంతకం పెట్టిన పద్ధతి కాదు, ఎలక్షన్లు అయిపోయినాక మీరు పంపించండి నేను పెడతాను. ఎలక్షన్లు అయిపోయినాక అదే ఆర్డినెన్స్ ను కామా పులి స్టాప్ ఏది మార్చకుండా మోడీ ప్రభుత్వం పెడితే ప్రణబ్ ముఖర్జీ గారు సంతకం పెట్టారు. పార్లమెంట్ లో టిఆర్ఎస్ ఎంపీలు 7 మండలాలు బీజేపీ ఇచ్చిందంటే జయరాం రమేష్ కాంగ్రెస్ నుంచి రాజ్యసభ సభ్యుడు, అప్పుడు గృహమంత్రి వీరుండే రాజ్నాథ్ సింగ్ గారు ఉండే, వారు చెప్పమంటే జయరాం రమేష్ ఎస్ మేము తయారు చేసిన ఆర్డినెన్స్ నే కామా పులి స్టాప్ మార్చకుండా మోడీ ప్రభుత్వం మళ్ళీ పంపితే సంతకం చేసి చెప్పిండు. సో అబద్ధాలు నోటికి ఎంత వస్తే అంత అబద్ధాలు మాట్లాడుతారు. ఏది ఎట్లా అంటే బలిదేవత అని తర్వాత భారత మాత అనే మాటలు మార్చేటోళ్ళు ఏమైనా మాట్లాడతారు. బీజేపీ కానీ మోడీ గారు కానీ కిషన్ రెడ్డి గారు అట్లా మాటలు అడ్డగోలుగా December 9 నాడే అది ఇట్లా మాట్లాడరు. అన్ని చేసి ఇప్పుడు నేను చెప్తాను కదా, కేంద్రానికి సపరేట్ చేసిన ఎన్నో ఉన్నాయి, తెలంగాణకు సపరేట్ చేసినాయి. కాబట్టి ఈ 13 లక్షల కోట్లలో ఇక్కడి నుంచి వచ్చిన 4,50,000 కోట్లే. అందులో 2 లక్షల కోట్లు డైరెక్ట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రాలకు 32% ఇచ్చేది. వచ్చిన ఆదాయంలో రాష్ట్రాల నుంచి కేంద్రానికి వచ్చిన ఆదాయంలో మోడీ ప్రభుత్వం మొదట 5 ఏళ్ళు 42%. ఎందుకంటే ఏ రాష్ట్రం నుంచి ఆదాయం ఎక్కువ వస్తే ఆ రాష్ట్రం వాళ్ళ మాట ఎక్కువ ఉండాలి, దాని మీద కేంద్రం పెత్తనం ఎక్కువ ఉండకూడదు. దేశ అవసరాల కోసం కొంత తీసుకోవాలి. కొన్ని ప్రాజెక్టులు కొన్ని ప్రాంతాల వారిగా అసమానత ఉన్న దగ్గర మానవతా దృష్టిలో కొన్ని ఖర్చు పెట్టాలి తప్ప వాటి మీద ఎక్కువ పెత్తనం చేయడం కరెక్ట్ కాదని 14వ ఆర్థిక సంఘం 13వ సిఫార్సు 14వ సిఫార్సు మొదలు 5 ఏళ్ళు 42, ఇప్పుడు 7 ఏళ్ళ నుంచి 41%. అంటే కాంగ్రెస్ ఇచ్చిన దానికన్నా 9-10% ఎక్కువ రాష్ట్రాలకు ఇచ్చింది మోడీ ప్రభుత్వం యాజ్ ఎ పాలసీగా. ఇంకొకటి మొన్న మీటింగ్ లో కూడా ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి మీకు మన్మోహన్ సింగ్ PM గా ఉన్నప్పుడు గుజరాత్ అభివృద్ధిలో మీరు ఎట్లా అట్లా సహకరించాలంటే నేను ఆ విధంగా ఇస్తే ఇప్పుడు నేను ఇస్తున్నానంటే సగం కూడా రావన్నాడు. మరి తెల్లారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రేవంత్ రెడ్డి అయినా మోడీ అబద్ధం అని చెప్పిండా? చెప్పలేదే. సో మేము కేంద్ర ప్రభుత్వం ఇంకొక విషయం చెప్తా, పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ మమతా బెనర్జీ ముఖ్యమంత్రి ఉండగా కేంద్రం నుంచి 20 లక్షల ఇండ్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అప్లై చేసి శాంక్షన్ చేసుకొని తెచ్చుకుంది. బద్దమైన మమతా బెనర్జీకి బీజేపీకి పొలిటికల్ గా అయినా కానీ అభివృద్ధిలో ఆ పాఠశాల చూసి 2015 తర్వాత గత 11 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లే అప్లై చేయలే. అప్లై చేయకుండా ఎట్లు వస్తాయి? బదనాం బీజేపీ వృద్ధులం ఎంతవరకు కరెక్ట్, బెదిరించడం మరీ ఘోరం. కాబట్టి మోడీ ప్రభుత్వం ఎలాంటి తేడా చూపించదు. ఈ రేవంత్ రెడ్డి గారెడ్డి మాటలు బీజేపీ దగ్గర నడవాయి. రైట్. నిరంజన్ గారు మీరు చెప్పండి. నిరంజన్ గారు, ఒక వర్డ్ అయితే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారినటువంటి వర్డ్ వింటా ఉన్నాం. సో మరి దాని గురించి ఒకసారి మాట్లాడదాం. 15 తర్వాత అంటే ఈ నెల 15 తర్వాత మీ సంగతి తేల్చుతామంటూ కూడా రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అసలు ఏంటి దాని తర్వాత ఏం చేయబోతున్నారంటారు? ఇక్కడ ఇన్ని చెప్తున్న కలిబులి మాటలు చెప్తున్న రామరెడ్డి అన్న కానీ బీజేపీ పార్టీ వ్యక్తులు కానీ ఒకటి ఆలోచించాలి. ఈరోజు యాసంగి వరి పంట ఎవరి పుణ్యాన కాంగ్రెస్ రావడం వల్ల 500 బోనస్ అని ప్రతి ఒక్క రైతుకు చెప్పడం వల్ల ఈరోజు తెలంగాణలో 59.90 లక్షల టన్నుల ధాన్యాన్ని మేము తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. అంటే దేశంలోనే వరి సాగు చేస్తున్న దాంట్లో యాసంగిలో కేవలం తెలంగాణ రాష్ట్రమే అగ్రగామిగా ఉంది. మరి ఈ వరి ధాన్యాన్ని మిగతా పత్తి ధాన్యాలను కొనుక్కోకుండా కలిబొలి మాటలు పైన గప్పాలు కొట్టుకుంటూ జప్పాలు దర్చుకుంటూ ఉంటే సరిపోతుందా? తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరము కిషన్ రెడ్డి లేడా, బండి సంజయ్ లేడా, ఎంపీలు లేరా, అదేవిధంగా ప్రతినిధులు లేరా? అంటే ఇక్కడ కనుమరుగా వీళ్ళకు ఏదో స్మార్ట్ సిటీలు అని చెప్పేసి కామ్రేడ్ అన్న ఒక్క నిమిషం మాట్లాడితే ఇక్కడ తెలంగాణ యాసంగిలో 59 లక్షల ఎకరాలకు దాదాపు 60 లక్షలు 59.90 ఎకరాలకు అంటే 60 లక్షల టన్నుల ధాన్యాన్ని తెలంగాణ రాష్ట్రము ఈ యాసంగిలో వచ్చింది. మరి ధాన్యాన్ని 50% కొంటాము అంటే సరిపోతుందా? ఇక్కడ ఎవరికి చెప్పుకోవాలి? తెలంగాణ రాష్ట్రము
మరి అందుకే ఇప్పుడు కిషన్ రెడ్డి ఫెయిలూరు, బండి సంజయ్ ఫెయిలూరు అంటే 100% ఫెయిలూరు. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ దానికైనా ప్రాతినిధిగా ఒక తెలంగాణ ప్రజలకు ప్రతినిధిగా ఉన్న మంత్రులు ఈరోజు చౌకమంత్రితనాలు, చిల్లర చారసాలు చూస్తున్నాం. మొన్న బండి సంజయ్ గారిది కొడుకు చిన్నతనము అని చెప్పేసి దేశమాత అది దాన్ని ఏదో జప్పాలు దర్శడం తప్ప కొడుకుని సత్యతీర్చలేని బీజేపీ నాయకుడు ఏం రాజకీయం చేస్తున్నాడు ఏం మాట్లాడుతున్నారు అని మీరు? ప్రజలంతా మీరు ఏది మాట్లాడండి. రామరెడ్డి గారు మీరు ఆ కొడుకు చట్టం చూసుకుంటది, మీ గవర్నమెంటే ఉంది, మీరు చేయండి. కానీ ఆ బండి భగీరథకు బీజేపీ సంబంధం లేదు. అది యుద్ధం కూడా తప్పది. మీరు 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 మాట్లాడినప్పుడు నేను మాట్లాడాను. చెప్పండి నిరంజన్ గారు, మీరు చెప్పండి. ఇంకోటి బండి సంజయ్ భగీరథ అనే వ్యక్తి బండి సంజయ్ కొడుకు కాదా? సంబంధం లేదంటున్నావు. బండి సంజయ్ ఈ రోజు ప్రతినిధి తెలంగాణకు, కేంద్ర ప్రభుత్వానికి, కేంద్రానికి ప్రతినిధి. రైట్, ఇప్పుడు మనం మాట్లాడుకునేది అలా ఆ విషయాల గురించి కాదండి. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారినటువంటి సవాళ్ళ ప్రతివర్గం చూస్తా ఉన్నాం. ఇలాంటి సవాళ్ళు మనం మునుపెన్నడు కూడా చూడలేదనుకుంటున్నా తెలిసి. ఉంటాయి. ఎందుకుంటాయంటే ఇక్కడ సౌకర్యతనం, చిల్లరతనం చేసేది వాళ్ళు. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో చేతనైతే నిధులు తీస్తారండి. మేము ఇది తెస్తున్నామని ఒక ప్రాజెక్టు చూపియండి. ఈ రోజు వరకు ఒక ప్రాజెక్టు కాళేశ్వరం లాగా జాతీయ స్థాయి ఒక ప్రాజెక్టు మంత్రి తీసుకొచ్చిండా, ఒక ఎంపీ తీసుకొచ్చిండా అంటే జీరో. గడిస్తున్నా అంటారా, గుండుస్తున్నా అంటారా, గడిది గుడ్డు అంటారా, ఇవి వర్తిస్తాయి. ఎందుకంటే ఈ రోజు ఐఐటీలు, మెడికల్ కాలేజీల గురించి చెప్తున్నాడు రామరెడ్డి అన్న. ఈ రోజు బీహార్లో మీరు గమనించండి, 172 కోట్లు కేవలం ఒక కమిషన్ కట్టి ఈ రోజు ఒక నిమిషం ఈ రోజు ఇండియన్ ప్రీమియర్ IPL ఎట్టనో ఇండియన్ పేపర్ లీక్ అని చెప్పేసి ఇది రెండు దేశం మొత్తం కోడాయికి వస్తుంది. పేపర్ లీకులు అయితే ఈ రోజు కూడా ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి ఈ రోజు కూడా చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయాలి. మన కాంగ్రెస్ లో ఒకప్పుడు వెంటనే చేసిన రోజులు ఉన్నాయి. ఈ రోజు వీళ్ళు కేవలం అధికారం కోసమే కేవలం కలిబల మాటలు చెప్పడం, జనాన్ని అపస్మాత్తం జనాన్ని తీర్మానుడు అని చెప్పడం. తీర్మానుడు అంటే గుంటూ ఉండాలి కానీ జనరల్ ఉండాలి. అభివృద్ధి వైపు ఈరోజు ఇండియన్ స్మార్ట్ సిటీ అన్నారు. ఎంతమంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇండియన్ స్మార్ట్ సిటీలో మీ వాయిస్ కొంచెం క్లియర్ లేదండి నిరంజన్ గారు, మీ వాయిస్ క్లియర్ గా రావట్లేదు. కొంచెం చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకొని మాట్లాడండి. ఒకసారి మాట్లాడదాం మనం. బండారు రామ్మోహన్ రావు గారు మీరు చెప్పండి. ఒక విషయం చెప్తా, ఆన్సర్ చెప్తా. వినపడుతుందా? వరిధాన్యం విషయంలో కిషన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. కేంద్రం తీసుకునే మొత్తం వరిధాన్యంలో 60% ఒక్క తెలంగాణ తీసుకుంటుంది. బియ్యం సేకరణ 60%, 82 లక్షల నుంచి 80 లక్షల మధ్య దేశం మొత్తం తీసుకుంటే అందులో 53 లక్షలు ఒక్క తెలంగాణ నుంచే. దేశంలో ఏ రాష్ట్రంలో రైతులకు ఆ వరిధాన్యం అమ్ముకోవడానికి ఇబ్బంది లేదు. ఎందుకంటే అక్కడ రైస్ మిల్లర్ల మీద ఆ రాష్ట్ర ప్రభుత్వ మంత్రుల, ఎమ్మెల్యేల దోపిడీ లేదు. ఈ తెలంగాణలో రైస్ మిల్లర్లు బెదిరించి వాళ్ళ కమిషన్ల కోసం చేస్తుంటే రైస్ మిల్లర్లు రైతులను మూస్తుండ్రు. నెలల కొద్దీ కొనుగోలు కేంద్రాల్లో భయంకరమైన ఎండలు, అకాల వర్షాల్లో చస్తుంటే రైతులు అవస్థలు చేస్తుంటే గుండె సచ్చినలు. వీళ్ళు బీజేపీ రైతు కోసం బీజేపీ భరోసా యాత్ర చేపట్టే వరకు ఏ ఒక్క మంత్రి వెళ్ళలే. ఆ యాత్ర చేపట్టడానికి వెళ్ళిర్రు. కాబట్టి కేంద్రం తీసుకునే దాంట్లో 60% తెలంగాణ నుంచే. ఇంకొకటి వీళ్ళు మేనిఫెస్టోలో ప్రతి గింజ మేము కొంటాం అన్నారు. కేంద్రం కొంటే కొంటామనిలే, మేము కొంటాం, మొలకొత్తిన కొంటాం. మేనిఫెస్టో అనుకోమను, మేము అన్ని హామీలు మొలకొత్తిన కొంటాం అన్ని అన్నారు. ఇప్పుడు మాటలు చెప్పండి, అన్ని చెప్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తున్నా. మీ దగ్గర 72% ఈ రోజు కొనుగోలు చేయబోతున్నాం తెలంగాణ రాష్ట్రము. మీ కేంద్ర ప్రభుత్వం 50% కొనుగోలు చేస్తున్నామని మీరు 52 లక్షలకు 50 లక్షలు చేసింది. ముందే అగ్రిమెంట్ చేసింది. 90 లక్షలు 52,000 టన్నులు
సో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయబోతుంది. మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేస్తలేదు? పత్తి పంట ధాన్యాన్ని అదేవిధంగా ఎందుకు రేవంత్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందంటూ కూడా వస్తూ ఉన్నాయండి వాయిస్. ఎందుకంటే రైతులు కూడా అల్లాడిపోతున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. ఇప్పుడు అకాల వర్షాల వల్ల పండినటువంటి ధాన్యం తడిసి ముద్దైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఆయన డిస్ప్యూట్ చేద్దాం అనుకున్నారు, కానీ ఆయన ఆర్టీసీ డ్రైవర్ కాదు, ప్రైవేట్ అని తెలిసినంత చూసుకున్నారు. ఎంపీలు ఇద్దరు ఉన్నారు, మరి ఒక్క రెస్పాన్స్ అవుతున్నారు. రైతుల గురించి పట్టించుకున్న దశలో బీజేపీ పార్టీ మీరు మాట్లాడదే వినబడదు. ఇక మీరు దానికి ఏమంతా చెప్పాలి? నిరంజన్ గారు మీ వాయిస్ క్లియర్ లేదండి, ఒకసారి చెక్ చేసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే సమయం మనకి ఎక్కువ లేదు కాబట్టి ఒకసారి క్లియర్ గా మాట్లాడుకుందాం. ఒకసారి టాపిక్ డైవర్ట్ అవుతుంది, ఒకసారి క్లియర్ గా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక నిమిషం అండి, రామ్ రెడ్డి గారు మీరు ఒక నిమిషం అండి, నేను ఒకసారి బండారు రామ్మోహన్ రావు గారితో మాట్లాడదాం. ఒక్క నిమిషం. ఇదే క్వశ్చన్ మీ ముగ్గురికి ఇస్తాను. ఈ నెల 15 తర్వాత సంగతి చెబుతామంటూ రేవంత్ హెచ్చరించడం కూడా రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారుతా ఉంది. మరి ఆ 15 తర్వాత ఏం చేయబోతున్నట్టు కూడా రాష్ట్ర రాజకీయాల్లో డిస్కస్ చేస్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. ఏంటంటారు తర్వాత ఎలా ఉండబోతుందంటారు? ఆనంద్ గారు, తెలంగాణలో కొన్ని పంచాయతీలు గమ్మత్తుగా ఉంటాయి. అరే నన్ను విడిచిపెట్టరా అని అంటుంటాడు, వెనక పట్టుకునేది ఏముండడు, విడిచిపెడితే సంగతి చూస్తారా అంటుంటాడు ఎదుటోని. వీడు వాడు విడిచిపెట్టాడు, వీడు ఓడు విడిచిపెట్టాడు. చెప్తున్నా స్పష్టంగా 15 రోజుల తర్వాత ఏం ఊదు కాదు, పీర్లు లేవదు, ఏం కాదు. నా ఉద్దేశం ఏంటంటే ఛాలెంజ్లు వద్దంటున్నాను. రేవంత్ రెడ్డి గారిని కూడా భాష మార్చుకొని ఛాలెంజ్లు వద్దంటున్నాను. ఖచ్చితంగా మనకు డిపిఆర్ పంపి పేపర్ రిపోర్ట్ చూపిస్తే, పేపర్ రిపోర్ట్ ఇంతకుముందు మన రామరెడ్డి గారిని చూపిస్తే కరెక్ట్ అండి. ప్రజలకు వైట్ అండ్ బ్లాక్లు పెడదామంటున్నాను. రెండు రామరెడ్డి గారు ఇంతకుముందు చెప్పారు బుల్లెట్ ట్రైన్ల గురించి, బుల్లెట్ ట్రైన్ల రైలు గురించి. ఇళ్ళకి పండుగ కాలే ఇంకా. ఇప్పటికీ హైదరాబాద్ విమర్శలు తప్ప మన దగ్గర బేగంపేట కూడా డొమెస్టిక్ ఏమైనా మొత్తుకుంటున్నాం చాలా రోజుల నుంచి. ప్రతి దానికి కూడా మనకు శంషాబాద్ పోవాలంటే కష్టమని. ఇదే శంషాబాద్ మన జిఎంఆర్ ఎయిర్పోర్ట్ వాళ్ళు ఏమన్నారు, వరంగల్ కూడా టెక్నికల్ కి అబ్జెక్షన్ చెప్పింది తెలుసు. ఇప్పటికీ అబ్జెక్షన్ అట్లా కంటిన్యూ అవుతుంది. 150 కిలోమీటర్ల లోపల ఇంకో విమానాశ్రయం ఉండొద్దు అన్నారు. ఎందుకంటే కొత్తగూడెం ఒకటి, రామగుండం ఒకటి, ఆదిలాబాద్ ఒకటి. ఇప్పటికి 3 విమానాశ్రయం రాలే కదా, విమానం రాలే కదా, ఇంకా ఇప్పుడు మొదలైంది నడుస్తున్న పని. నేను అంటున్నాను సార్, ఆదిలాబాద్ ఇంకా భూసేకరణ కాలేదు. ఎనుమామల భూసేకరణ వీళ్ళు చేయాలి, అదే చెప్తాను, రాలేదు. ఒక వరంగల్ గతంలో విమానాశ్రయం ఉన్నది కనుక ఇది ఒక్కటే కాదు సార్. ఆంధ్రలో తాడేపల్లిగూడెం మొత్తం దేశం తిరుగుతాయి కదా సార్. ఆంధ్రలో తాడేపల్లిగూడెం కూడా ఎప్పుడు విమానాశ్రయం, సైనిక విమానాశ్రయం ఉండే, ఇప్పటికి ఆడ కూడా దిక్కులేదు. ఆంధ్రప్రదేశ్ ఏం చేసి పొడి చేస్తున్నాను నేను అంటలేను. ఇప్పుడు మీరు 2 చెప్పారు రామరెడ్డి గారు. నేనేమో ఫస్ట్ మనకు కాంగ్రెస్ చెప్పాను కదా, వాళ్ళు డిపిఆర్లు ఇవ్వకపోవడం వల్ల గతంలో కేసీఆర్ చేసిన పని అయితే వీళ్ళు చేసిన పని అయితే అంటున్నాను. ఇచ్చిన వాటికి ఏం చేస్తున్నారని ఒక మాట చెప్తున్నాడు. ఇచ్చిన వాటికి మెట్రో డిపిఆర్ అయితే ఇచ్చిండ్రు. రెండోది ఏమంటున్నాను అంటే కొన్ని ఇచ్చిన వాటికి కూడా కాలేదంటున్నాను. ఇవ్వని వాడికి చెప్తున్నాను నేను. ఇవాళ విమానాశ్రయాల్లో ఇప్పుడు శంషాబాద్ ఒక్కటి తప్ప హైదరాబాద్ దిగిపోవడం తప్ప ఇంకో దిక్కు లేదు. మనకు ఆంధ్రప్రదేశ్ లో మన రేణుగుంట ఉన్నది, అట్లాగే విశాఖపట్నం ఉన్నది, ఇప్పుడు భోగాపురం తయారవుతున్నది, గన్నవరం ఉన్నది. ఇన్ని విమానాశ్రయాలు నడుస్తున్నాయి కదా, విమానాలు నడుస్తున్నాయి అంటున్నాను. అక్కడ లేని ఇక్కడ ఎందుకు వస్తుంది అంటే జిఎంఆర్ తోని పెట్టుకోవడం వల్ల హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తప్ప బేగంపేట కూడా మేము ఇవ్వమంటాం. బేగంపేట డొమెస్టిక్ ఉంటే ఇవాళ ఢిల్లీ పోవాలంటే బేగంపేట మనం మంచిగా ఎక్కుదాం కదా, లేదు కదా, ఎందుకు ఒప్పించలేకపోతున్నారు? ఉన్నదే దాని సరే హకీంపేట ఉన్నది సైనిక విమానాశ్రయం, దాన్ని వాడుకుంటున్నాం. రెండోది ఏమంటున్నారంటే రైళ్ల గురించి మాట్లాడుతున్నారు, రోడ్ల గురించి మాట్లాడుతున్నారు. ఇప్పటికి కూడా ఏదైతే రోడ్లు అంటున్నారో ఇవన్నీ కూడా ఆరంభంలోనే ఉన్నాయి, ఇంకా మొదలు కాలేదు, ఇంకా పూర్తిగా భూసేకరణ కాలేదు, ఇంకా నడవాలి. అది 3 ఏళ్ళు పడుతూ 30 ఏళ్ళు పడుతూ చెప్పలేమంటున్నాను. ఇప్పుడైతే ఉత్తర త్రిపులార్ ఏదైతే ఉత్తర భాగం త్రిపులార్కి వచ్చి 10-12 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడైనా సరే మొత్తం అది అయిపోయింది. డిపిఆర్ చేసిన తర్వాత కూడా టెండర్ వేస్తే కూడా పట్టుకుంటలేడు. సమస్య అదొకటి ఉంది. రామోహన్ రావు మనకు సమయం ఎక్కువ లేదు కాబట్టి క్లియర్ గా దీనికి సంబంధించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఇప్పుడు మాకు అరచేతిలో స్వర్గం చూపించకండి. 2 పార్టీలు కూడా అధికారంలో అక్కడ బీజేపీ ఉంది, ఇక్కడ ఉంది కదా. మీరు వడ్డ కొనుగోలు గురించి ఒక మాట చెప్తున్నారు, రైతులు ఆగమైపోతున్నారు. మేమే కొంటాం మరి వీళ్ళు అంటున్నారు, మేము ఇచ్చినామో అంటుంది కదా. సమస్య లేదు. ఇప్పటికి కూడా ఇంకా 15 లక్షల టన్నులు నిరంజన్ చెప్పినట్టే 15 లక్షల టన్నులు ఈ 10 రోజులు ఎట్లా కొంటారు చెప్పండి. 8 రోజులు మిగిలింది ఎట్లా కొంటారు చెప్పండి. ఇంకోటి ఏంటంటే కేవలం సివిల్ సప్లైస్ శాఖ ద్వారా కమిషన్ ఏజెంట్ గా పనిచేసేది, డబ్బులన్నీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, సమస్య లేదంటున్నాను. కేంద్ర ప్రభుత్వం డబ్బుతో కొనడానికి కూడా మనకి ఇబ్బంది అయితే ఇట్లా భారతాలు లేకపోయి సుతాలు లేకపోయి ఇప్పటిదాకా ఆమె ఇంకో 8 రోజుల సీజన్ వచ్చి అయిపోయింది. మళ్ళీ వర్షాలు పడితే దాన్ని ఏం చేయలేము. ఇప్పటికి అధిక పావసాలు అమ్ముకున్నారు. ఇప్పటికి కూడా 500 రూపాయల సబ్సిడీ రావడం లేదు, 500 రూపాయల ఏదైతే బోనస్ ఇప్పటికి కూడా రాలేదు. ఈ సంవత్సరంగా ఆగిపోయినవి. నేను కూడా రైతులే కదా సార్ ఆనంద్ గారు. ఇప్పుడు ఏంటంటే ఎవరి మభ్య పెడుతున్నారు ప్రజలు, 2 పార్టీలు మభ్య పెడుతున్నాయి. 2 పార్టీలకు దయచేసి నా ఉద్దేశం ఏంటంటే ప్రజలు మభ్య పెట్టకండి, మీరు ఛాలెంజ్ చేసుకోండి. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు మీరు అన్ని ఇచ్చిన అంటున్నాను, అన్ని ఇవ్వలేదని అంటున్నాం. ఇవాళ వడ్ల సమయం ఎక్కువ లేదండి, సమయం ఎక్కువ లేదు మనకు. రామ్ రెడ్డి గారు
రామరెడ్డి గారు మీరు చెప్పండి, దాని కన్క్లూజన్ మీరు చెప్పండి. ఎవరినైనా రామరెడ్డి గారు మీరు. ఈ రేవంత్ రెడ్డి ముఖ్యంగా తన హామీలు పొందబెట్టిన డైవర్ట్ చేయడం కోసమే ఈ రొచ్చగట్టే డ్రామాలు చేస్తుండు. ప్రజలు డైవర్ట్ అవుతారు. మీడియా కూడా కొన్ని మీడియా కాదు, కొన్ని ఛానల్స్ ఏంటంటే రేవంత్ రెడ్డి ఇదిగో పులక అదిగో తోకం చేయించి ప్రజలను డైవర్ట్ చేస్తూ తప్పది. వాస్తవాలు ప్రజలు తెలవాలి. తెలంగాణ ప్రభుత్వం పంపింది కేంద్రానికి, మేము ఏ ఒక్కటి ఆపలే. ఏదైనా డౌట్స్ క్లారిఫికేషన్ ఇప్పుడు 3 ఏళ్ళ ఏది మన పాలమూరు రంగారెడ్డి రేవంత్ రెడ్డి 2.5 ఏళ్ళు ఇంతవరకు పంపలే. మీరు ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు రామరెడ్డి గారు? మీరు ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? సమయం ఎక్కువ లేదు మనకు. మీరు ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. రాజకీయాల కోసం సహకారం తీసుకోకుండా గాలిని మనలతో తెచ్చగొట్టుడు చేస్తే వీళ్ళకే ప్రమాదం. ప్రజలకు అన్ని వాస్తవాలు తెలుస్తున్నాయి. సోషల్ మీడియా బలంగా ఉంది కాబట్టి అలాంటి కుట్రలు చేయొద్దని చెప్తున్నాను. రైట్. నిరంజన్ గారు మీరు చెప్పండి ఫైనల్ గా. సార్ ఇన్ని చెప్తున్నారు, 100 స్మార్ట్ సిటీలు అన్నారు. మరి 100 స్మార్ట్ సిటీల్లో మనకు రాష్ట్రానికి ఎన్ని స్మార్ట్ సిటీలు చేసిర్రు అనేది కొద్దిగా ఒకటి తెలుసుకోవాలి. అదే 100 స్మార్ట్ సిటీలు అంటే మీ మోదీ చెప్పింది మీకు గుర్తు? మీ వర్షం చెప్పండి, సమయం లేదండి నిరంజన్ గారు, మనకు సమయం లేదు. మీ వర్షం చెప్పండి, ఎందుకంటే సవాళ్ళు ప్రతి సవాళ్ళు నడుస్తా ఉన్నాయి. రామరెడ్డి గారు మీరు అయిపోయింది, మీరు మాట్లాడేది అయిపోయింది, నన్ను మాట్లాడియండి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బరాబరే అడుగుతారు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు కేంద్రంలో ఉండే వాళ్ళని రైట్. మనకు సమయం అయిపోయింది కాబట్టి ఒక్క నిమిషం అండి. యొక్క చర్చలో పాల్గొన్నటువంటి బండారు రామ్మోహన్ రావు గారికి, అలాగే అందెం రామరెడ్డి గారికి, బొల్లారం నిరంజన్ యాదవ్ గారికి ఈ యొక్క చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. ఇది వాల్టీ మిడ్ డే డిబేట్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.